మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో చివరి రోజుకి వచ్చున్నాం. 40th డే అంటే 40వ రోజుకి మనము వచ్చి ఉన్నాం. ఈ రోజుని ఏమంటారంటే సైలెంట్ సాటర్డే, హోలీ సాటర్డే, లేకపోతే డార్క్ సాటర్డే అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతారు. ఇక శనివారం అంతా ఆయన పాతిపెట్టబడి ఉంటారు. కాబట్టి ఇది ఒక సైలెంట్ సాటర్డేగా, నిశ్శబ్ద శనివారంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అయితే ఏం జరిగి ఉంటుంది ఈరోజు అని కనుక మనము బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18, 19, 20 వచనాలు, అదేవిధంగా 4వ అధ్యాయంలో కూడా మనం చాలా చక్కగా జాగ్రత్తగా చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయిన తర్వాత ఆత్మరూపిగా చెరలోకి వెళ్ళాడు. ఏ చెరలోకి అంటే ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాడంట. ఎవరికి? అక్కడున్న ఆత్మలకి. అక్కడున్న ఆత్మలకి ఆయన సువార్త చెప్పి వాళ్ళని చెరచెరగా తర్వాత ఆరోహణం అప్పుడు చెరచెరగా తీసుకెళ్ళినట్లుగా మనం తర్వాత చూస్తాం. ఏది ఏమైనా ఈ శనివారం కూడా యేసు ప్రభువారు ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ఆ యొక్క భూమి కింద ఉన్న ఆ యొక్క పాతాళంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలకి ఆయన పరిచర్య చేశాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. చూడండి యేసు యొక్క గొప్పతనం. ఆయన ఎక్కడున్నా సరే, భూమి ఆకాశాలు కాదు, అగాధ స్థలములలో ఉన్న ఎంత లోతులో ఉన్నా సరే దేవునికి ఏది మరుగై ఉండదు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడంటే, ఆయన సంపూర్ణ మానవునిగా, సంపూర్ణ దేవునిగా ఉండడమే కాదు, ఆయన యొక్క శక్తి అనేది ఎంతగా ఉందనేది మనకి అర్థమవుతుంది. ఆయన దేవుడు అనడానికి చాలా రుజువులు ఉన్నాయి. ఇది ఒక రుజువు. ఎందుకు అంటే ఏ ఒక్కరూ నశించకూడదు అన్నదే ఆయన సిద్ధాంతం. అంతేకాదు నీతి న్యాయములకు ఆయన అధిపతి. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న మనుషుల కోసమైనా ప్రాణం పెట్టి తిరిగి లేచింది అంటే కాదు. ఆయన భూమి కింద ఉన్న ఆత్మ యుద్ధకి కూడా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి వాళ్ళని కూడా రక్షించడానికి తీసుకుని వచ్చి ఎవరైతే రక్షించబడుతున్నారో ఆ చెరను చెరగా తీసుకెళ్ళిపోయాడు. ఇలాగా మనము తర్వాత ఆయన ఆరోహణమైనప్పుడు చెరచెరగా ఎలా తీసుకెళ్ళాడు మనము ఈస్టర్ రోజున మనము ధ్యానించుకుంటాం. కాబట్టి ఈ యొక్క సాటర్డే ఆయన చేసిన ఈ యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, సమయాలు లేదు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని సువార్త ప్రకటించడానికి అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఈ యొక్క సాటర్డే మనం దేవుని స్తుతిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరూ దయచేయును గాక. ఆమేన్.